ఓకే. మనము తెలంగాణ సెట్ నిన్న ఆల్రెడీ ఒక క్లాస్ డిస్కస్ చేశాము. ఈరోజు మళ్ళీ ఈ టీజీ సెట్ టీజీ సెట్ 2025 అంటే డిసెంబర్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ పంపారు కొందరు స్టూడెంట్స్. ఈ కాంప్లెక్స్ అనాలిసిస్ మీదను సివి క్యాలిక్యులస్ ఆఫ్ వేరియేషన్స్ మీద ఈరోజు మనము ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. ఓకేనా? సో ఇక్కడ ఏమడుగుతున్నాడు ప్రాబ్లం అంటే, ద వాల్యూ ఆఫ్ ది ఇంటగ్రల్ ఇంటగ్రల్ క్వశ్చన్ వచ్చి ఇక్కడ రాస్తున్నాను. ద వాల్యూ ఆఫ్ ది ఇంటగ్రల్ ఓవర్ మాడ్యులస్ ఆఫ్ z plus 1/2 ఈక్వల్స్ టు 1 e పవర్ 1/1 minus z whole square into sin z by z square into z square minus 1 dz అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనము ఫస్ట్ ఏం చేయాల్సిందో వస్తుంది అంటే, మనకు పోల్ ఆఫ్ ఆర్డర్ కూడా మనం కనుక్కోవాల్సింది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఎగ్జామినేషన్లో కొద్దిగా క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ పాటిస్తే త్వరగా కాబట్టి అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ z² - 1 ఇచ్చినాడు కాబట్టి మనం ఇక్కడ దీన్ని z+1 × z-1గా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఇస్తున్నటువంటి కర్వ్ ఏంటి చూడండి, ఇక్కడ ఇదే కదా. ఇప్పుడు z = 0, ఇక్కడ అప్పుడు z = 0 అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 1/2 అనేటువంటిది ఇట్ ఈస్ లెస్ దాన్ 1 కదా. అప్పుడు z = 0 ఏమవుతుంది? విత్ ఇన్ ది కర్వ్ కదా. కాబట్టి దేర్ఫోర్ z = 0 ఇస్ ఏ పోల్ ఆఫ్ ఆర్డర్ 2. అప్పుడు z = 1 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ z = 1 పెట్టుకుంటే 3/2 అవుతుంది. 3/2 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అవుటర్ సైడ్ ఆఫ్ ది కర్వ్. అప్పుడు ఇది ఓకే, ఇది కాదు కదా, అవుటర్ సైడ్ అయిపోతుంది. అప్పుడు z = -1 చూడండి, ఇక్కడ z = -1 ఇస్ ఏ సింపుల్ పోల్. కదా. ఎందుకు z = -1 పెట్టుకుంటే -1 + ½ ఎంత అవుతుందంటే -1/2 అంటే 1/2 వస్తుంది. అప్పుడు 1/2 ఈజ్ ఆల్సో లెస్ దాన్ 1 కదా. కాబట్టి మనకు z = 0 అనేది ఒక పోలు, దాని ఆర్డర్ 2. z = -1 అనేది ఏమిటి అవుతుంది? సింపుల్ పోల్. ఇప్పుడు మనకు ఇక్కడ ఎన్ని రెసిడ్యుయల్స్ ఫామ్ అవుతాయంటే 2 ఫామ్ అవుతాయి, ఒకటి R1 ఒకటి R2. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మనము క్లాసులో అయితే వివరణ ఇస్తాం. ఇప్పుడు ఎగ్జామినేషన్లో మనం టకటక లాగిచ్చేసేయాల, రఫ్గా వెళ్ళిపోవాలా. క్యాల్కులేషన్స్ అంతా, ఫార్ములాలు, దానికి ఇట్లా రాయాలా అలా రాయాలా. ఎగ్జామినేషన్లో ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఊరిన రఫ్గా ఇక్కడే డిసైడ్ చేయాలి ఇక్కడ. ఓకే, ఎగ్జామినేషన్లో z = 0 ఇన్సైడ్ ఆఫ్ ది కర్వ్ కాబట్టి పోల్ ఆఫ్ ఆర్డర్ 2, z = 1 అవుట్ సైడ్, z = -1 ఇన్సైడ్ ఆఫ్ ది కర్వ్. రఫ్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక 30 సెకండ్స్ 45 సెకండ్స్లో చేయొచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు z = -1 అనేది సింపుల్ పోల్ కాబట్టి ఇక్కడ మీరు గమనించుకోండి, z = -1 సింపుల్ పోల్ కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సింపుల్ పోల్ ఇచ్చినప్పుడు
క్యాలిక్యులేషన్ టెక్నిక్ చూడండి. ఇక్కడ సింపుల్ పోల్ మనకి ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు మనం ఎలా చేయాలంటే ఈ z=-1 అనేది ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు. z=-1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఎక్సెప్ట్ దిస్. అంతే. సింపుల్ పోల్స్ వస్తే రెసిడ్యుయల్ క్యాలిక్యులేషన్ చేయడం చాలా తేలిక. ఇప్పుడు z=-1 ఇక్కడ నుంచి వచ్చింది, ఈ ఫ్యాక్టర్ నుంచి వచ్చింది కాబట్టి ఈ ఫ్యాక్టర్ను వదిలేసేసి మిగతా అన్ని చోట్ల మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం. కాబట్టి నాకు డైరెక్ట్గా వచ్చేస్తాం చూడండి. అప్పుడు R1 ఈ పవర్ z ప్లేస్లో 1 పెట్టుకుంటే నాకు ఎంత అవుతుందంటే 1/4 ఇంటూ sin ఆఫ్ -1 డివైడెడ్ బై, ఇక్కడ z ప్లేస్లో -1 పెట్టుకుంటే +1 అవుతుంది. ఇక్కడ z ప్లేస్లో -1 పెట్టుకుంటే నాకు ఎంత అవుతుందంటే -2 వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు ఏమని అర్థమవుతుందంటే e⁻1/4 sin 1/2 అని వస్తుంది. ఎందుకంటే sin ఆఫ్ -θ మైనస్ sin θ కదా, ఆల్రెడీ కింద -2 ఉంది కాబట్టి +2 అయిపోతుంది. అట్లా దిస్ ఈజ్ R1. ఇప్పుడు R2 అనేటువంటిది ఏంటంటే చూడండి, ఇక్కడ మనకు z=0 అనేటువంటిది పోల్ ఆఫ్ ఆర్డర్ 2 కాబట్టి అప్పుడు ఫార్ములా ఏమిటి? R2 కాబట్టి ఇక్కడ మనకు 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ లిమిట్ z→0 d/dz ఇంటూ z-0 హోల్ స్క్వేర్ ఇంటూ f ఆఫ్ z. f ఆఫ్ z అంటే e⁻1/1 - z హోల్ స్క్వేర్ ఇంటూ sin z/z² ఇంటూ ఓకేనా z² -1. అప్పుడు z²కు z² క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు కాస్త గమనించండి, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. లిమిట్ z→0 అన్నప్పుడు ఒక పని చేయాలి మనం. ఒకేసారి మనకు ఇక్కడ చూడు, ఇక్కడ లిమిట్ z→0 అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వినండి, ఇదేం రాయనవసరం లేదు. ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్ నేర్చుకోవాలమ్మా. ఏమిటా ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్ అంటే నేను ఇక్కడ దీన్ని డిఫరెన్షియేషన్ ఆఫ్ u/v నేను u/v అనేటప్పుడు మనం ఏం చేస్తాం మీరు గమనించుకోండి. డిఫరెన్షియేషన్ అన్నప్పుడు ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చేయవలసిన పని ఏమిటంటే చాలా లెంతీ అవుతుంది యాక్చువల్గా. దీన్ని కాన్స్టెంట్ పెట్టుకొని దీన్ని డెరివేటివ్ చేస్తాం. దీన్ని కాన్స్టెంట్ పెట్టి దీన్ని డెరివేట్ చేయాలి. అప్పుడు z మళ్ళీ మనం ఎంత రాసుకుంటాం చూడండి, ఇక్కడ మనము 0 రాసుకుంటాం కాబట్టి -1 దీన్ని కాన్స్టెంట్ పెట్టేసిన అయిపోయింది. మళ్ళీ దీన్ని డెరివేట్ చేసేటప్పుడు uv చేయాలి కదా మనం. ఇక్కడ uv చేయాలి చూడండి, ఇక్కడ uv చేయాలి. uv చేసేటప్పుడు దీన్ని కాన్స్టెంట్ పెట్టుకొని దీన్ని డెరివేట్ చేద్దాం. దీన్ని కాన్స్టెంట్ పెట్టుకొని దీన్ని డెరివేట్ చేసేటప్పుడు మళ్ళీ z ప్లేస్లో 0 పెట్టుకుంటే అప్పుడు ఇది కాన్స్టెంట్ పెట్టి దీన్ని డెరివేట్ చేస్తాం. తర్వాత నువ్వు z=0 కదా తీసుకోవాల్సింది, అందుకే sin 0 ఎంత అవుతుంది? 0. అప్పుడు దీన్ని డెరివేటివ్ చేసి అప్పుడు చూడండి z=0 పెడతాం, దాని యొక్క డెరివేటివ్ ఏమైపోతుంది? ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. అట్లా ప్లస్ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, దీన్ని కాన్స్టెంట్ పెట్టుకొని దీన్ని డెరివేట్ చేస్తాం. sin z యొక్క డెరివేటివ్ ఎంత? cos z. z=0 పెడితే నీకు ఎంత అవుతుంది? 1 అవుతుంది. అప్పుడు దీన్ని కాన్స్టెంట్ పెట్టుకుంటాం కాబట్టి z=0 పెట్టుకుంటే నీకు ఎంత అవుతుంది? ఈ కదా అయ్యేది. ఓకేనా. తర్వాత మైనస్ తర్వాత దీన్ని కాన్స్టెంట్లో పెట్టుకొని దీన్ని డెరివేట్ చేస్తావు. అప్పుడు కాన్స్టెంట్లో పెట్టుకున్నప్పుడు z=0 పెడితే నీకు ఏమైపోతుంది? దీన్ని కాన్స్టెంట్లో పెట్టి దీన్ని డెరివేటివ్ చేసేది. అప్పుడు sin z దగ్గర చూడు, z దగ్గర 0 పెడితే 0 ఇంటూ దీని డెరివేటివ్ ఏమైపోతుంది? ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. డివైడెడ్ బై డినామినేటర్ హోల్ స్క్వేర్ అంటాడు. అప్పుడు డినామినేటర్ అంటే ఇదే కదా, దీన్ని స్క్వేర్ చేస్తావు. అప్పుడు z ఇక్కడ z² -1 హోల్ స్క్వేర్ కదా. z=0 పెడితే నీకు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, నీకు 1 అని వచ్చేస్తుంది. సో ఫైనలీ ఇట్స్ వాల్యూ ఈస్ -e. ఇట్లా క్యాలిక్యులేషన్స్ వే నేర్చుకోవాలి. దేర్ఫోర్
బై కాసి రెసిడ్యుయల్ థియరం, కాసి రెసిడ్యుయల్ థియరం, ఇంటగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ dz is equal to 2 pi I ఇంటూ సమ్ ఆఫ్ రెసిడ్యుయల్స్. ఇక్కడ మనకు ఎన్ని రెసిడ్యుయల్స్ వచ్చినాయి? R1 ప్లస్ R2. R1 మనకి ఎంత వచ్చిందో చూడండి, ఇక్కడ మనకు e⁻1/4 ఇంటూ sin 1/2. R2 ఎంత వచ్చింది మనకు? -e. సో ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఈ 2 ఇక్కడ LCM 2 అవుతుందా? అప్పుడు మనకి ఏమవుతుంది? పై I e⁻1/4 ఇంటూ sin 1 -2e. ఇది ఆన్సర్ అన్నమాట. ఓకే, చూడండి ఇంకా అది. ఓకే, తర్వాత ఇది పంపారు మనకు స్టూడెంట్స్. వాళ్ళు ఏం పంపారో మనము అంతవరకే చేస్తున్నాం అన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. ఇది సివి క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్స్ మీద. ద ఎక్స్ట్రిమల్ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్, ద ఎక్స్ట్రిమల్ solution of the equation, the extremal solution of the equation j of y integral 2y y dash whole square plus y double dash whole square into dx. ఓకేనా? కాబట్టి దీని సొల్యూషన్ మనం ఒకసారి గమనిద్దాము. ఓకే, దీని సొల్యూషన్ మనము గమనిస్తే ఇక్కడ మనకు j ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాడు? ఇంటగ్రల్ f ఆఫ్ y y డాష్ y డబల్ డాష్ ఇంటూ dx. సో ఇలా వచ్చినప్పుడు ఇంకా మనకు అందరికీ తెలుసు కదా, బై దీన్ని సాల్వ్ చేయాలంటే బై యూలర్స్ లెగ్రాంజెస్ ఈక్వేషన్ యూజ్ చేసుకుంటాం కదా, యూలర్స్ లెగ్రాంజెస్ ఈక్వేషన్. ఓకే, యూలర్స్ లెగ్రాంజెస్ ఈక్వేషన్. సో ఫార్ములా ∂f/∂y మైనస్ d/dx ఇంటూ ∂f/∂y డాష్ ప్లస్ d²/dx² ఇంటూ ∂f/∂y డబల్ డాష్ ఈక్వల్స్ టు 0నా? సో మనకు ఎఫ్ ఏమి ఇచ్చినాడు చూడండి, ఇక్కడ మనకు 2y y డాష్ హోల్ స్క్వయర్ ప్లస్ y డబల్ డాష్ హోల్ స్క్వయర్ కదా మనకు ఎఫ్ ఇచ్చింది. ∂f/∂y ఫస్ట్ చూడండి, ఎఫ్ను మనం వైతో డెరివేట్ చేసి నీకు ఎంత వస్తుంది? ఇక్కడ 2 వస్తుంది. d/dx ఎఫ్ను y డాష్తో మాత్రమే మనం డెరివేట్ చేసి నీకు ఎంత వస్తుంది? ఇక్కడ 2y డాష్ వస్తుంది. ప్లస్ d²/dx². ∂f/∂y డబల్ డాష్ y డబల్ డాష్ను మాత్రమే చేస్తాము, మిగతావన్నీ కాన్స్టెంట్స్ 0 అయిపోతాయి. సో అప్పుడు నీకు ఏమవుతుందంటే 2y డబల్ డాష్ అని వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకు 2 ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది, అది నాట్ మ్యాటర్. y డాష్ను మళ్ళీ నువ్వు డెరివేట్ చేస్తే 2y డబల్ డాష్ అవుతుంది. ఈ 2y డబల్ డాష్ను 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తే నీకు 4th డెరివేటివ్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 2కి కూడా మనం క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు 4th డెరివేటివ్ మైనస్ 2nd డెరివేటివ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఈ +1 అటు సైడ్ వెళ్ళిపోతే నీకు -1. ఇది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలన్నమాట. దీనికి అప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైతే చూడండి, లేదా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషను లేదా యాక్సిలరీ ఈక్వేషన్ అని చెప్తాము. సో m⁴ మైనస్ m² ఈజ్ ఈక్వల్ టు 0. ఇది నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. యాక్చువల్గా నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అప్పుడు దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, ప్లస్ పర్టికులర్ సొల్యూషన్ అవుతుంది కదా, 2 కదా కాంబినేషన్ ఇది.
సో అప్పుడు ఎం స్క్వేర్ ఇట్లా కామన్ తీస్తే ఎం స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు 0 0, ఓకేనా, -1 + 1. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుందో చూడండి. అప్పుడు C1 ఇక్కడ జీరోస్ రిపిటేషన్ అవుతున్నాయి కాబట్టి C1 + C2x + C3 e పవర్ -x, C4 e పవర్ x, దట్ ఈస్ YC. What is the YP? YP is particular solution. ఓకేనా, d² ఇంటూ d² -1 అని రాసుకుంటే పక్కన ఎంత నాకు -1 కదా. ఈ -1 అంటే పక్కన మనం ఏం రాసుకోవచ్చు, x⁻0 అని రాసుకుంటాం. లేదా ఈ పవర్, ఇది సింపుల్, ఇది e⁻0 × z అని రాసుకోండి. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ వచ్చినప్పుడు మనం ఏం చేసుకుంటాము, d ప్లేస్లో 0 పెడతాం కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. d ప్లేస్లో 0 పెడితే నీకు -1 వస్తుంది. అప్పుడు -1 ఏమైపోతుంది, +1 అయిపోతుంది. సో e⁻0 × z బై కింద నేను d-0² అని రాసుకుందా. మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, పర్టికులర్ సొల్యూషన్ యొక్క ఫార్ములా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. పర్టికులర్ సొల్యూషన్ ఫార్ములా ఏముంటుంది చెప్పండి. e⁻az బై d - a² ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమిటి, x² బై, లేదా ఇక్కడ n అని పెట్టుకోండి, x⁻n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ e⁻az కదా. ఆ ఫార్ములాని యూజ్ చేస్తే ఇక్కడ మనకు ఎంత అవుతుంది, ఇక్కడ ఏ అంటే ఇక్కడ ఎంత మనకు 0 కదా, అవునా. కాబట్టి x⁻n ఇక్కడ n అంటే 2 బై n ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ e⁻0 × z. అప్పుడు e⁻0 × z అంటే అప్పుడు e⁻0 అంటే నీకు 1 కదా వచ్చేది. ఓకేనా, పర్టికులర్ సొల్యూషన్ కూడా వచ్చేసిందా. దేర్ఫోర్ the solution of extremal ఏమైపోతుంటే అప్పుడు మనకు y(x) ఈక్వల్స్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రేషన్ రెండు కలిపేస్తాం. కాబట్టి C1 + C2x + C3 e⁻x, C4 e⁻x ప్లస్ x²/2. ఇది దాని ఎక్స్ట్రీమల్ అన్నమాట. ఆ ఇచ్చిన ఇంటగ్రల్ ఉంది కదా ఎక్స్ట్రీమల్, ఆ ఎక్స్ట్రీమల్ యొక్క సొల్యూషన్ ఇది అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి ప్లీజ్, ఓకేనా. ఇంకా ఏదైనా పిల్లలు క్వశ్చన్స్ పెడితే మీకు ఇమ్మీడియట్గా అవి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను, ఓకేనా.